నమస్కారం అండి. నేను డాక్టర్ ప్రదీప్ వజ్జా, భాస్కర్ హాస్పిటల్, షాపూర్, గండిమైసమ్మ. ఈరోజు మనం ఆడవారిలో సంతానం రాకపోవడానికి గల కారణాలు తెలుసుకుందాం. అసలు ఎందువల్ల, ఏంది, దీనికి ట్రీట్మెంట్ కూడా మనం తెలుసుకుందాం. ఫస్ట్ థింగ్ ఏంటంటే, మీకు ఆల్రెడీ చెప్పా అండి, మగవాళ్ళలోనే మ్యాక్సిమమ్ సంతానం రాకపోవడానికి అంటే 55% 60% మగవాళ్ళే కారణం ఉంటుంది. మిగతా 40% ఆడవాళ్ళు ఈ సంతానం రాకపోవడానికి కారణమయ్యే అవకాశాలు ఉంటాయన్నమాట. కానీ ఆడవారిలో ఏంటంటే ఎక్కువ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఈ 40% ఎవరైతే ఉన్నారో ఎక్కువ పీసీఓడి అని, థైరాయిడ్ అని అలాంటి ప్రాబ్లమ్స్ ఎక్కువ. కానీ ఓవరాల్ పర్సంటేజ్ అయితే మగవాళ్ళలోనే ఎక్కువగా ఈ ప్రాబ్లమ్స్ అయితే ఉంటాయి. అంటే ప్రతి ముగ్గురులో ఒక అబ్బాయికి సంతానం లేకపోయిన ప్రాబ్లమ్స్ అయితే ఉంటాయి. ఇప్పుడు మనం అసలు ఆడవాళ్ళు ఎప్పుడు మనం వాళ్ళు ఇన్ఫెర్టైల్ అని అంటాము అంటే, మెయిన్గా ఒక 1 year అంటే 12 months వాళ్ళు అన్‌ప్రొటెక్టెడ్ సెక్స్ చేసినప్పుడు అబ్బాయిలు ఎటువంటి ప్రాబ్లం లేకపోయినా కూడా ప్రెగ్నెన్సీ రాలేదు అంటే మనం ఖచ్చితంగా డాక్టర్ దగ్గరికి వెళ్ళి కలవాలండి. డాక్టర్ దగ్గరికి వెళ్ళి కలవాలంటే కొన్ని లక్షణాలు అనేవి మనకు తెలుస్తాయి. మెయిన్గా పీరియడ్స్ లెస్ దెన్ అంటే 21 days కంటే తక్కువగా పీరియడ్స్ అవ్వడం, లేదా 35 days దాటి అవ్వడం పీరియడ్స్, అది కూడా ఒక లక్షణం అనమాట ఇన్ఫెర్టిలిటీకి. ఇంకొక లక్షణం ఏంటి అంటే అమ్మాయి వయసు ఒక 30 సంవత్సరాలు కానీ 40 సంవత్సరాల మధ్యలో ఉంటే ఖచ్చితంగా వాళ్ళు ఒకవేళ ఏ ప్రాబ్లం ఉన్నా లేకపోయినా డాక్టర్ని మనం కలిసి ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేసుకోవడం అనేది వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు మనం దీనికి గల కారణాలు తెలుసుకుందామండి. మెయిన్గా దీనికి గల కారణాలు ఏంటంటే, ఫస్ట్ వెరీ కామన్ ఏంటంటే ఓవులేషన్, అండం అనేది రిలీజ్ అవ్వకపోవడం. ఆ అండం అనేది ఎందుకు రిలీజ్ అవ్వట్లేదు? మ్యాక్సిమం హార్మోన్స్ ప్రాబ్లం, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ పీసీఓడి అంటాం. అంటే ఓవరీస్ చుట్టూ నీటి బుడగలు రావడం వల్ల కూడా మనకి ప్రెగ్నెన్సీ అయ్యే ఛాన్సెస్ తగ్గుతాయి. కానీ 100% అవుతుంది అనట్లేదు, తగ్గుతాయి అంతే. అంటే వాళ్ళు ఏమవుతుందంటే టెస్టోస్టెరాన్ ఎక్కువ, ఈస్ట్రోజన్, ప్రొజెస్టెరాన్ హార్మోన్ ఇంబ్యాలెన్స్, లేదా ఎల్హెచ్, ఎఫ్ఎస్హెచ్ హార్మోన్ల ఇంబ్యాలెన్స్ అన్నవి జరుగుతూ ఉంటాయి. సో మనం వాళ్ళ లక్షణాలు బట్టి ఇది పీసీఓడినా అసలు ఏంటి అన్నది మనం కనిపెట్టచ్చు. నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే థైరాయిడ్ వల్ల కూడా, అంటే థైరాయిడ్ ఉండడం వల్ల కాదు, కంట్రోల్లో లేకపోవడం కూడా ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ అనేవి తగ్గుతూ ఉంటాయి. అవే కాకుండా వేరేవి లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ప్రోలాక్టిన్ అనే హార్మోన్ ఎక్కువ అవడం వల్ల కూడా అది ఇన్ఫెర్టిలిటీకి అంటే పిల్లలు పుట్టకపోవడానికి అది కూడా ఒక కారణం అయ్యే అవకాశం ఉంటుంది. ఇవే కాకుండా ఫెలోపియన్ ట్యూబ్ అంటే మనకిప్పుడు అండం రిలీజ్ అయ్యే ద్వారం ఏదైతే ఉంటుందో ఆ ట్యూబ్లో బ్లాక్స్ కానీ, లేదా ఇన్ఫెక్షన్స్ కానీ, గొనేరియా కానీ అలాంటి వేరే ఏ ఇబ్బందులు ఉన్నా కూడా మనకి ఆ బ్లాక్స్లో ప్రాబ్లం ఉన్నా కూడా మనకి ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ అనేవి తగ్గే అవకాశాలు ఉంటాయి. ఇంకొక కారణం ఏంటంటే ఎండోమెట్రియాసిస్ అంటాం. అంటే లోపల గర్భసంచి ఏదైతే ఉందో అది మందంగా తయారవడం వల్ల కూడా స్పర్మ్ స్విమ్ చేయడానికి వీలుండదు. దానివల్ల కూడా మన ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ తక్కువయ్యే అవకాశాలు ఉంటాయి. అండ్ ఫైబ్రాయిడ్స్ అంటాం. అంటే లోపల హార్మోన్స్ ప్రాబ్లం వల్ల లేడీస్కి గడ్డల్లాగా ఏర్పడతాయి. దానివల్ల కూడా మనకి ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశాలు ఉండవు. ఇవే కాకుండా ప్రీమెచ్యూర్ ఓవేరియన్ సిండ్రోమ్స్ అని చెప్పి చాలా ఉంటాయి. ఇలా చాలా కాజెస్ వల్ల ప్రెగ్నెన్సీ అయ్యే ఛాన్సెస్ తక్కువ ఉంటాయి. ఇప్పుడు మనం వీళ్ళకి మెయిన్గా మనం ట్రీట్మెంట్ ఏంటి అంటే, ఆల్రెడీ చెప్పాం కదండి, ఐయుఐ కానీ అంటే లైక్ స్పర్మ్ అనేది తీసి దానిలో బెస్ట్ అంటే వాష్ చేసి దాన్ని డైరెక్ట్ ఇంజెక్షన్ ఇవ్వడం, లేదా రెండోది ఐవీఎఫ్ అంటాం. అంటే అండం తీసి స్పర్మ్ తీసి డైరెక్ట్గా రెండు కలిపి మళ్ళీ సెపరేట్గా మనం వేయడం కానీ, ఇలా మనకి చాలా మంచి ట్రీట్మెంట్స్ ఉన్నాయండి 100%. సో మీరు ఒక్కసారి డాక్టర్ దగ్గరికి వచ్చి చూపించుకోవడం వల్ల మనకి అది ఏ ప్రాబ్లం అన్నది దాన్ని బట్టి హార్మోన్స్ ఇంజెక్షన్సా, లేదా ట్యాబ్లెట్సా, లేదా ప్రొసీజర్ ద్వారా మన ప్రెగ్నెన్సీ అంటే ఉమెన్ కన్సీవ్ అయ్యే అవకాశాలు ఉంటాయండి. థ్యాంక్ యూ.